వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం ఏదో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నన్ను ఇబ్బంది పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు తోటి పవన్ కళ్యాణ్ కలవడం నాకు ఇష్టం లేదు. సో అందుకని చెప్పేసి నేను పిఠాపురంలోనూ అలానే అక్కడ చంద్రబాబు నాయుడు ఓడించడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను, పిఠాపురం నేను ప్రచారం చేస్తానని చెప్పేసి అంటున్నాడంట. ముద్రగడ పద్మనాభం, నువ్వు నిజంగా కాపు పుటకే పుడితే, నువ్వు కాపువే అయితే, నువ్వు పని చేయాల్సింది మంగళగిరిలోను అలానే కుప్పంలోను, పిఠాపురంలో కాదు. మళ్ళీ చెప్తున్నాను, నువ్వు నిజంగా కాపోడివి అయితే, నువ్వు నిజంగా కాపుల కోసం పనిచేసి కాపుల కోసం నువ్వు తిట్లు తింటే, నువ్వు మీ ఇంట్లో తిట్లు తింటే మీ కుటుంబంతో సహా నువ్వు తిష్ట వేయాల్సింది కుప్పంలోను మంగళగిరిలోను, అంతేగాని పిఠాపురంలో కాదు. సిగ్గు ఎగ్గు లేని మాటలు మాట్లాడమాక. ఇప్పటికే పరువు కోల్పోయావు. నువ్వు ఎందుకు బ్రతుకుతున్నావో నీకు కూడా అర్థం తెలియట్లేదు. నువ్వెందుకు బతుకున్నావో మాకు అర్థం కావట్లా. మా కర్మ, నీ వల్ల మేము వేరే కులాలకు దూరం అయిపోయాం. వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం ఏదో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నన్ను ఇబ్బంది పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు తోటి పవన్ కళ్యాణ్ కలవడం నాకు ఇష్టం లేదు. సో అందుకని చెప్పేసి నేను పిఠాపురంలోనూ అలానే అక్కడ చంద్రబాబు నాయుడు ఓడించడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను, పిఠాపురం నేను ప్రచారం చేస్తానని చెప్పేసి అంటున్నాడంట. ముద్రగడ పద్మనాభం, నువ్వు నిజంగా కాపు పుటకే పుడితే, నువ్వు కాపువే అయితే, నువ్వు పని చేయాల్సింది మంగళగిరిలోను అలానే కుప్పంలోను, పిఠాపురంలో కాదు. మళ్ళీ చెప్తున్నాను, నువ్వు నిజంగా కాపోడివి అయితే, నువ్వు నిజంగా కాపుల కోసం పనిచేసి కాపుల కోసం నువ్వు తిట్లు తింటే, నువ్వు మీ ఇంట్లో తిట్లు తింటే మీ కుటుంబంతో సహా నువ్వు తిష్ట వేయాల్సింది కుప్పంలోను మంగళగిరిలోను, అంతేగాని పిఠాపురంలో కాదు. సిగ్గు ఎగ్గు లేని మాటలు మాట్లాడమాక. ఇప్పటికే పరువు కోల్పోయావు. నువ్వు ఎందుకు బ్రతుకుతున్నావో నీకు కూడా అర్థం తెలియట్లేదు. నువ్వెందుకు బతుకున్నావో మాకు అర్థం కావట్లా. మా కర్మ, నీ వల్ల మేము వేరే కులాలకు దూరం అయిపోయాం.